బెంచ్‌మేట్స్ వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 4 ఎపిసోడ్స్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందంటే సిరీస్ స్టార్ట్ చేయడమే వరస్ట్‌గా స్టార్ట్ చేస్తారు. ఒక స్కూటీని, ఒక బైక్‌ని నడిపించుకుంటూ వెళ్తా ఉంటారు. ఆ సీన్ ఎంత అన్‌లాజిక్‌గా ఉంటుందంటే అంత అన్‌లాజిక్‌గా ఉంటుంది. ఆ సీన్‌లో ఏంటంటే స్కూటీ పాడై ఉంటుంది. కాకపోతే ఏంటంటే బైక్ మాత్రం బానే ఉంటుంది. బైక్ బాగున్నప్పుడు ఎవరైనా సరే ఆ బైక్ మీదే వెళ్ళిపోతారు. కాకపోతే వీళ్ళేంట్రా అంటే బైక్‌ని, స్కూటీని నడిపించుకుంటా వెళ్తా ఉంటారు. అక్కడ ఆ సీన్ నాకేం అర్థం కాలేదు గైస్. నాకైతే అన్‌లాజిక్‌గా అనిపించింది. సరే దీన్ని పక్కన పెడితే సిరీస్‌లో స్టోరీ. ఈ స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం కొత్తగా ఉందంటే లేదు. చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ. మనం చాలా అంటే చాలా మూవీస్‌లో అండ్ సిరీస్‌లో చూసే ఉంటాం. ఆ రెగ్యులర్ స్టోరీయే అనుకుందాం. వెబ్ సిరీస్‌లో ఏమన్నా రైటింగ్ ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉందా అంటే ఆ రైటింగ్ కూడా డిఫరెంట్‌గా ఉండదు గైస్. చాలా అంటే చాలా రెగ్యులర్‌గా ఉంటుంది. అసలుకి ఆ డైలాగ్సా ఏంటా అనిపించింది నాకైతే. వెబ్ సిరీస్‌లో మిల్కీ అలియాస్ మహేష్ యాదవ్ అనేసి ఒక అతను ఉంటాడు. అతను తప్ప సిరీస్‌లో ఎవడో కూడా ఏం చేయరు మామ. ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. అసలు యాక్టింగ్ చేయరు, కామెడీ చేయరు. అసలకి ఏం ట్రై చేయరనమాట. ఏదో అలా వచ్చి అలా వెళ్తున్నట్టు అనిపిస్తది తప్పితే ఇంకేం అనిపించదు మనకి. సిరీస్‌లో మిల్కీ ఏంటంటే ఏదో ఒకటి ట్రై చేస్తా ఉంటాడు. కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అవుద్ది. అలాగే కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే ట్రై చేస్తా ఉంటాడు ఏదో ఒకటి. మూవీలో కొంతమంది ఉంటారు. అసలు వాళ్ళు ట్రై చేయరు, ఏం చేయరు. ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. అసలు సిరీస్‌కి వాళ్ళ కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఏమో కామెడీ అంటారు. ఆ కామెడీ అయితే మనకైతే వర్కౌట్ అవ్వదు. సెకండ్ ఎపిసోడ్‌లో ఏంటంటే డైరెక్ట్‌గా ఎమోషన్. ఆ ఎమోషన్ ఏమన్నా వర్కౌట్ అవుద్దా అంటే ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వదు. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. అసలు ఎందుకు పెట్టారా అసలు అనవసరంగా అనిపించింది నాకు. ఈ సిరీస్ లో రిలీజ్ అయింది 4 ఎపిసోడ్లే. ఈ 4 ఎపిసోడ్‌లో మహా అయితే 1 ఆర్ 2 సీన్స్ ఏదో ఓకేలా ఉంటాయి గైస్ అంతే. ఇంకా మిగతా సీన్స్ అన్నీ ఏంటంటే పిచ్చ నార్మల్‌గా ఉంటాయి. ఆ సీన్స్ ఏంటంటే మనం ఎక్కడో చూసాంరా, ఈ కామెడీ ఏంటంటే మనం ఎక్కడో విన్నాంరా అనిపిస్తా ఉంటది మనకి. అందువల్ల అయితే మనకైతే అస్సలు వర్కౌట్ అవ్వదు. సిరీస్‌లో ఏంటంటే బీభత్సంగా కామెడీ గైస్ ట్రై చేస్తా ఉంటారు. వాటిలో నాకైతే 90% అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో 10% అయితే అక్కడక్కడ కొంచెం ఓకే అనిపించింది అంతే. అది కూడా మరీ అంత గొప్పగా ఏమి ఉండదు. వెబ్ సిరీస్ లో ఏదైతే రైటింగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్స్, ఆ స్క్రీన్ ప్లే నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. నాకైతే వరస్ట్ అనిపించింది. మెయిన్లీ డైలాగ్స్ మామ నాకైతే అస్సలు నచ్చలేదు. సిరీస్ లో లవ్ స్టోరీ అంటారు, అదంటారు ఇదంటారు గానీ సిరీస్ లో అయింది ఓన్లీ 4 ఎపిసోడ్లే. దాని వల్ల అయితే ఈ లవ్ స్టోరీ గురించి మనం అయితే ఎక్కువ మాట్లాడలేం. దీని తర్వాత కొన్ని ఎపిసోడ్స్ వస్తాయి. ఆ ఎపిసోడ్ లో ఏమన్నా లవ్ స్టోరీ కొంచెం బాగా చూపించాము. మరి అయితే లవ్ స్టోరీ అయితే ఈ 4 ఎపిసోడ్ లో మరీ అంతే ఉండదు గైస్. ఏదో లాస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ లో అలా వచ్చి అలా వెళ్తా ఉంటది. కాకపోతే నాకైతే మరీ అంతే అనిపించలేదు. మీరు అనుకోవచ్చు చూసిందే 4 ఎపిసోడ్లు మొత్తం రివ్యూ మొత్తం చెప్పేస్తున్నావు అనేసి. 4 ఎపిసోడ్లే మామ నేను చూసింది. కాకపోతే మినిమం అయినా ఎంగేజింగ్ గా ఉండాలి కదా. ఈ సిరీస్ లో అదైతే ఉండదన్నమాట. సిరీస్ లో అక్కడక్కడైనా కొంచెం ఎంగేజింగ్ గా, కొంచెం కామెడీగా మనకి ఎక్కడే అనిపించదు. ఏదో డ్రాగ్ చేస్తున్నట్టు, ఏదో లాగుతున్నారా బాబు అనిపిస్తుంది తప్పితే మనకైతే మరీ అంతే అనిపించదు. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళ కాలేజ్ లో ఏం జరిగింది, ఏంటి అనేసి మనం సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని వాట్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా సిరీస్ లో పర్ఫార్మెన్స్‌లు, విజువల్స్, డైరెక్షన్స్ ఇవన్నీ నార్మల్ గానే ఉన్నాయి గైస్. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే ఈ 4 ఎపిసోడ్లు అయితే నాకైతే నచ్చలేదు గైస్. ఈ తర్వాత ఎపిసోడ్లు ఎలా ఉంటాయో మరి చూద్దాం. సో ఓవరాల్ గా మీకు సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.